రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నేను మీ కడ లక్ష్మణ్ కుమార్. ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఎంతవరకు పూర్తయింది, మనం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్లో ప్రయాణం చేయొచ్చు అనేది మనం ఈ వీడియోలో అయితే చూస్తాం. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం. రోడ్డు భద్రత అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ కావచ్చు, కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ కావచ్చు, అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డ్స్ని కూడా ఫాలో అయ్యి క్షేమంగా గమనించారైతే నేను అది కోరుకున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. అంబాపురం నుంచి పినమనేని సిద్ధార్థ కాలేజ్ దాకా అయితే మనం ప్రయాణం చేస్తాం. ఆ రోడ్ అయితే చాలా వరకు పూర్తి అయిపోయింది. మనకి మంచి వ్యూ పాయింట్లు ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఆ రోడ్లో అయితే మనం ప్రయాణం చేస్తాము. మరి అక్కడ దాకా ప్రయాణం చేసిన వాళ్ళు మరి ఇక్కడ అంబాపురం నుంచే నల్లకుంట వరకు అంటే హైదరాబాద్ హైవే వరకు ఎలా ఉందో చూడాలని మరి ఆత్రం అయితే ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ రకంగా అయితే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాం. అక్కడ అడిగితే ఇద్దరు ముగ్గురు అడిగితే వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సరే అని చెప్పిన బయలుదేరాం. కానీ బయలుదేరామే కానీ ఒక చిన్న డౌట్ అయితే ఉంది. ఏంటి అంటే మనం అంబాపురం నుంచి పినమనేని సిద్ధార్థ కాలేజీకి వెళ్ళే రోడ్లు అయితే జనం చాలా అంటే వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ రోడ్లు అయితే వెహికల్స్ అన్నీ ఎక్కువైతే లేవు. ఏమవుతుందా అని చెప్పని ముందుకైతే వెళ్ళాము. మన ఎదురుగుండా సూర్యాస్తమయం అయితే అవుతుంది. అది వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ రోడ్లో అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. దీనికి కొనసాగింపు వేరే వీడియో కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో మంచి హుషారుగా మనం ముందుకు వచ్చాము. ఇంకో విషయం ఏంటంటే మాకు ఎదురు కారు కనిపిస్తుంది కదా, ఆ కారు బిఫోర్ అయితే వచ్చింది. అంటే వేరే కారు కూడా వెళ్తుంది కదా అని చెప్పని దాని వెనకాల అయితే వచ్చేసాం. కనుక ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే మనం ఈ రోడ్లో కంటిన్యూగా వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మధ్యలో రోడ్డు వర్క్ అయితే సరిగ్గా అయితే పూర్తి కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్పీడ్గా వచ్చామంటే కారు గాల్లోకి వెళ్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ రకంగా అయితే రోడ్డు నిర్మాణం అయితే అసంపూర్తిగా అయితే ఉంది. ఎవరైనా మంచి వేగంగా మంచి హుషారుగా వచ్చారు అంటే కారు ఏదో సినిమాల్లో కనకేశ్వర రెడ్డి సినిమాల్లో సత్యరెడ్డి అంటే గాల్లో తేలినట్టు గాల్లో అయితే ఫ్లై అవుతుంది. ఈ రకంగా ఉంది. సర్లే ఇంక ఎందుకు ఇవన్నీ పని కింద నుంచి ఏదో దారి ఉంది ఏదో వెళ్దామా అని చెప్పి అనుకుంటప్పుడు ఇంకా డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకులే వెనక్కి వెళ్ళిపోదామని చెప్పని ఇక్కడ యూటర్న్ వేసుకుని వాళ్ళు బ్యాక్కి వెళ్ళాం. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఏంటంటే మనకి పూర్తి సమాచారం లేకుండా రోడ్ల మీదకి వెళ్ళకూడదు అనే దానికి మీరు అనుకోవచ్చు, అంటే యూటర్న్ వేసుకుని వెళ్ళిపోయాడా అని చెప్పి అనుకోవచ్చు. యూటర్న్ వేసుకుని అయితే వెళ్ళలేదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీరే చూస్తారా. ఇందాక నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా, మనకి ఎంట్రన్స్లో ఒక 2 కొండలు కనిపిస్తాయి. అది మనం వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు కనిపించే కొండలు కూడా అవే. పూర్తి స్థాయిలో పూర్తి కానప్పుడు కూడా సైన్ బోర్డులు ఇవన్నీ ఎంతవరకు వీలైతే అంతవరకు పనులు అయితే చేసుకున్నారు వీళ్ళు. అంటే అక్కడ అడ్డంకులు ఉన్న చోట్ల మాత్రమే పనులు అయితే ఆగినాయి. ఇప్పుడు మంచి మనం ఉత్సాహంగా అయితే వెనుదిరిగి అయితే మంచి స్పీడ్గా అయితే వెళ్ళాం. ఎక్కడి నుంచి యూటర్న్ తీసుకుని మన కిందకి వెళ్ళిపోయి మామూలుగా మన రోడ్లో మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పని. కానీ వెనక్కి వచ్చిన తర్వాత అంటే సేమ్ అదే రూట్లో వెళ్తే మనకి చాలా చక్కగా కిందకి దిగి వెళ్ళిపోవచ్చు. కానీ మనం యూటర్న్ వేసుకుని వచ్చేటప్పటికి కట్ చేస్తే భారీ కాంక్రీట్ దిమ్మలు అయితే పెట్టేస్తారు. ఇక్కడ చేసేది ఏమీ లేదు. ఒక క్షణం కూడా ఆలోచించకుండా వేరే వెనక్కి అయితే వచ్చేసాం. ఇది మనం చూస్తుంది ఏంటి అని చెప్పానంటే అంబాపురం నుంచి నల్లకుంట అంటే ఖలీల్బాయ్ రెస్టారెంట్ ఉంది కదా, ఆ దగ్గర ఏదైతే బ్రిడ్జ్ ఉందో అక్కడ వరకు హైదరాబాద్ రూట్ వరకు వెళ్దామని చేసిన ప్రయత్నం ఇది. అంటే కృష్ణానది మీద బ్రిడ్జ్ పనులు ఇవన్నీ కూడా కొంచెం జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత కృష్ణానది దాటిన తర్వాత కూడా పనులు అయితే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ వైపు కాదు ఇక్కడ వరకు పూర్తి అయింది కదా, మనకు బ్రిడ్జిలు అన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ప్రయత్నం అయితే చేస్తాం. కానీ అయితే ఫలించలేదు. అలాగని చెప్పి నేనైతే ఆగలేదు. నేను ప్రయాణం చేశాను ఈ రోడ్లో. అది ఎలా చేశాను ఏంటి అనేది కూడా నేను పూర్తి సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటాను. అంటే నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మనం సమాచారం తెలుసుకోకుండా వెళ్తే
ఈ రకంగా యూటర్న్లు వేయాలి, మళ్ళీ వెళ్ళి రావాలి, ఈ రకమైన ఇబ్బందులు అయితే ఉంటాయి. కాబట్టి చూసుకుని అయితే మనం వెళ్ళడం అయితే చాలా మంచిది. లేదంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఫ్యూయల్ తక్కువ ఉందంటే అవాయిడ్ చేయడం మరీ మంచిది. అది చాలా ఇబ్బంది పడతాం. దీనికి కంటిన్యూ వీడియో కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఇక్కడ నుంచి నేను ముందుకెళ్ళిన వీడియో. మనం రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.